వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి గారు. మేడం నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు. మరి కొంతకాలంలోనే అంటే దాదాపు 2.5 సంవత్సరంలోనే ప్రజా రాజధాని అమరావతిని నిర్మిస్తామని చెప్పి మినిస్టర్ గారు కూడా చూడడం జరిగింది. సో మొత్తం మీద అయితే అమరావతికి అయితే మంచి ఇప్పుడు డిమాండ్ అయితే పెరిగింది. అమరావతి కదా, అమరావతి చుట్టుపక్కల కూడా భూములకి అయితే మంచి రేట్లు ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక నిదానంతో ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక కలల రాజధాని నిర్మాణం జరుగుతున్న సమయంలో చాలా మంది మనకంటూ ఒక ప్లేస్ ఉండాలి అక్కడ రాజధాని ప్రాంతంలో, ఒక ఇల్లునో ఒక ఫ్లాట్నో ఏదో ఒకటి ఉండాలని చెప్పి చాలా మంది కోరుకుంటారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది మేడం అమరావతి చుట్టుపక్కల? యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాలో జరిగిన దిస్ పాజిటివ్ వేవ్ టువర్డ్స్ ఏ గవర్నమెంట్ ఆఫ్ విన్నింగ్, అది చాలా సెంటిమెంట్ ఇండెక్స్ అని చెప్పచ్చు అనమాట. అంటే చాలామంది తెలుగు వాళ్ళకి లేదా ఎక్కడెక్కడో ఉన్న ప్రాంతాలలో మన ఆంధ్ర ప్రజలకు కానీ అదొక ఎమోషనల్ ఇండెక్స్తో ఈ ఎలక్షన్లో ఒక ప్రోగ్రెస్ అనేది మనం చూసాము. సో ఈ గెలుపు ఎలా ఉంటుంది అంటే విజనరీ ఇన్వెస్ట్మెంట్స్కి స్కోప్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ మనము విన్ అయిన తర్వాత కూడా మనకు అక్కడ హానరబుల్ సీఎం గారు చేసిన అనౌన్స్మెంట్స్ దాని ప్రకారము విత్ ఇన్ ఒక 2 yearsలోనే ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఏం మళ్ళీ స్టార్టింగ్ స్టేజెస్లో లేదు, ఆల్రెడీ పునాదులు వేసిన వాటి మీద ఇంకా మొదలు పెట్టడమే పని. సో ఖచ్చితంగా ఇంతకు ముందుతో అంటే 2014తో పోల్చుకుంటే ఇప్పుడు మనము బేసిక్ స్టేజ్లో లేం కాబట్టి ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళే స్కోప్ ఉంటుంది అనేది ఆయన జనాలకు ఇస్తున్న ఒక హామీ. ఏదర్ ఇన్వెస్టర్స్కి కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, లేదా పీపుల్ హూ వాంట్స్ టు హ్యావ్ ప్లాటో లేకపోతే అక్కడ ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ఎజెండాగా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి మేము 100% దీన్ని ఒక విజనరీ స్టేట్గా తీసుకెళ్తాము, దీని ఒక పెట్టుబడులకి సిరుల సీమగా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ అంటే అమరావతిని మనం తీసుకున్నట్లయితే బేసికల్గా దానికంటూ ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని కూడా ఎవరు లీడ్ చేస్తున్నారు? హానరబుల్ సీఎం గారు లీడ్ చేస్తున్నారు. సో దాన్ని మనము CRDA అంటాం అనమాట, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అండర్లో. మనకు ఎలాగైతే ఇక్కడ హైదరాబాద్లో మనకు మాస్టర్ ప్లాన్ ఎలాగైతే ఉందో అక్కడ సేమ్ అలాగే మాస్టర్ ప్లాను వివిధ జోన్స్గా డివైడ్ చేసి ఏ జోన్లో ఏవేవి రావాలి, ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ సెక్టార్ ఉండాలి, ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ రావచ్చు, ఎక్కడెక్కడ కలెక్టరేట్, హైకోర్టు ఇవన్నీ రావచ్చు అనేది నీట్గా డిస్ట్రిక్ట్స్ వైజ్ డివైడ్ చేసి ఉన్నారనమాట. సో ఒక నిర్దిష్టమైన ప్లాన్ అయితే పక్కాగా ఉంది. సో ఈ మనకు అమరావతి అంటే ఏదైతే సీడ్ క్యాపిటల్, ద కోర్ క్యాపిటల్ అనుకుంటున్నామో అది మనకు 33,000 acresలో ఉంది. సో ఆల్రెడీ ఇది ఎక్విజిషన్ అయిపోయి ఇదంతా 2014లో అంతా ఒక స్టేజ్లోకి వచ్చి మన బ్రేక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పీపుల్ సెంటిమెంట్ ఇండెక్స్తో ఖచ్చితంగా ఒక గ్రోత్ వస్తుందని ఇల్లు లేదా ప్లాట్ కొనడానికి ప్రయత్నం అయితే చేయడానికి ఫస్ట్ రీసెర్చ్ చేస్తారు. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆ కోర్ క్యాపిటల్ మనం మాట్లాడుకున్న ఈ జోన్స్లో ఎంత గజం ఎంతలో దొరుకుతుంది, ఇప్పుడు ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ అంటారా లేకపోతే ఇన్ఫ్లేషన్ ప్రైస్లో ఉందంటారా, ఇవన్నీ రీసెర్చ్ చేసుకునే ప్రాసెస్లో కంపారిజన్స్ కూడా మొదలవుతాయి అన్నమాట. ఎక్కడ చేస్తే బెటరు అంటే కృష్ణానదికి ఇవతల, కృష్ణానదికి అవతల, విజయవాడ ఏ హైవేలోకి వెళ్తే బెస్ట్ ఉంటుంది అనేది ఇవన్నీ జనాలు ఆలోచిస్తారు. బట్ ఖచ్చితంగా మనమైతే ఇది బడ్డింగ్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్లో ఉందని అయితే చెప్పలేము. ఎందుకంటే ఒక ప్రోగ్రెసివ్లో ముందుకెళ్తున్న తరుణంలో మనకు బ్రేక్ పడి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రైజెస్ అయితే నాకు తెలిసి అక్కడ అంటే మనం కూడా కొంచెం రీసెర్చ్ చేసి ఉంటాము, అక్కడ ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి సో మినిమం అయితేనే పర్ స్క్వైర్ యార్డ్ 20,000 నుంచి 45,000 ఉంది. అదే బిఫోర్ ఎలక్షన్స్ లేదా 1.5 year ముందు వరకు 10,000 15,000 ఉన్నది. ఈరోజు వితిన్ 4 months ఆఫ్ టైం స్పాన్లో ఈ వేవ్ పాజిటివ్ వేవ్ టర్న్అవుట్ అవుతున్న టైంలోనే 45,000కి రీచ్ అయిపోయింది అనమాట. సో కాబట్టి పీపుల్ ఇప్పుడు రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు, చేసి దెన్ దే విల్ టేక్ ఏ డెసిషన్, ఇది ఇన్వెస్ట్మెంట్ అవుతుందా లేదా నాకు ఇక్కడ ఇల్లు ప్లాట్ ఉండాలనేది నా సోషల్ సెక్యూరిటీ లాగా అవుతుందా అనే దాని మీద ఒక డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అటు సైడు
ఖచ్చితంగా మొగ్గు చూపుతారు. అంటే చాలా మంది రేట్లు పెరిగాయి అంటున్నారు, కానీ ఈ రాజధాని అనౌన్స్ చేయకముందే ఆ చుట్టుపక్కల అయితే భూములకి మంచి రేట్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క విజయవాడ, మరో పక్క గుంటూరు మధ్యలో ఈ ప్రాంతం ఉంటాం, ఎప్పటి నుంచో రేట్లు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రేట్లు పెరిగాయని చెప్పి చాలా మంది కొంత అది 100% అది 100% వాస్తవమే అండి. ఇప్పుడు మన జనరల్గా కూడా ఏంటంటే కంటిన్యూషన్ ఉన్నింది అనుకోండి, ఏదైనా ఒక పని మొదలుపెట్టి కంటిన్యూషన్ ఉంటే రేట్లు పెరుగుతూ పెరుగుతూ వెళ్తాయి అన్నమాట. మధ్యలో బ్రేక్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ స్టార్ట్ అయినప్పుడు కంటిన్యూ అవుతాయని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లోకి తీసుకొస్తారు చూడండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది అక్కడ. సో ఖచ్చితంగా దేర్ ఈజ్ 100% ప్రైస్ ఇంక్రీజ్ ఉంది. సో దాన్ని ఎలా కరెక్ట్ చేస్తారు అనేది అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ని బట్టి, లేదా అక్కడ ప్రభుత్వం ఎక్వైర్ చేస్తున్న ఇప్పుడు ఆ 33,000 ఎకరాల్లో ఏదైతే డెవలప్ చేస్తున్నారో ఆ డెవలప్మెంట్ అంతా అయిపోగా ల్యాండ్ లార్డ్స్కి సమ్ 1200 స్క్వేర్ యార్డ్స్ ఎంతో రిటర్న్ బ్యాక్ పోతుంది. ఇదంతా డెవలప్ చేసిన తర్వాత గవర్నమెంట్ అండర్లో ఉండే ల్యాండ్ బ్యాంక్ వచ్చి 7,200 అండ్ చేంజ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇమీడియట్గా ఇల్లులు కట్టుకోలేము. గవర్నమెంట్ ఎప్పుడైతే అలాట్మెంట్ ఇస్తుందో అప్పుడే మనం వీ కెన్ గో ఫర్ దట్ రెసిడెన్షియల్ ప్రోగ్రెస్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు సెట్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ జోన్స్, దే హ్యావ్ టు సెట్ దేర్ ఇంక్లూడింగ్ హైకోర్టుకి అలాట్మెంట్ చేసిన థింగ్స్, ఇవన్నీ సెటిల్ డౌన్ చేసుకున్న తరువాత. కాబట్టి ఈ మధ్యలో ఏం చేస్తారు అంటే ఎలాగో డెవలప్మెంట్స్ అన్నీ అవుతాయి అని చెప్పే ప్రాసెస్లో విత్ ఇన్ ద కోర్ పార్ట్ సీడ్ క్యాపిటల్కి చుట్టుపక్కల ఉన్న కోర్ పార్ట్స్ అన్నీ కూడా హయ్యర్ ద ప్రైజెస్ పెరగడం అనేది 100% వాస్తవమే. అంటే హైదరాబాదు లాస్ట్ 20 years నుంచి ఎంత డెవలప్ అయిందో మనం చూసాము. అంటే ఆ రోజు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అక్కడ పునాది వేయటం, అది ఎంతలా విస్తరించిందో మనం చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టారు ఆంధ్రప్రదేశ్లో. సో అమరావతికి అంత టైం పట్టకపోవచ్చు, చాలా తక్కువ టైంలో డెవలప్ అవుతుంది. సో చాలా మంది అటువైపు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు విజన్ చూసి అటువైపు వస్తున్నారు అని చెప్పి కూడా చాలా మంది వింటున్నమాట. సో ఎంత టైం పట్టొచ్చు మీరు కంప్లీట్గా? మనకి 30 ఏళ్ళు ఈజీగా పడుతుందండి. ఎందుకంటే మీరు హైదరాబాద్తో కంపేర్ చేసి క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. హైదరాబాద్ 2004లో స్టార్ట్ చేస్తే మనము ఓన్లీ జస్ట్ 2019 పోస్ట్ కోవిడ్ తర్వాతే గత 4-5 ఏళ్ల నుంచే కదా మనం అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్, అగ్రెసివ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, పెద్ద పెద్ద కంపెనీస్, వరల్డ్స్ లార్జెస్ట్ సెకండ్ క్యాంపసెస్ అంతా ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఇవంతా టైం పీరియడ్ అంతా జరగడానికి మనకెన్నేళ్ళు పట్టింది? 2004 నుంచే కదా మనకు ఒక ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారాయి? ఉమ్మడి రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు ఎంత అంటే ఎంత ర్యాపిడ్గా గ్రోత్ మనం చూడలేదు కదా. ఆల్రెడీ మనకు సహజ సిద్ధమైన వనరులు ఇక్కడ ఉన్నప్పటికీ, ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పటికీ కూడా స్లోగానే డెవలప్ అయింది తప్పిస్తే ఈరోజు మనము ఒక ఫుల్ మీల్స్ చూస్తున్నాం. ఇదంతా 2004 నుంచి మనం 2020 పోస్ట్ కోవిడ్ తర్వాతనే మనకు ఒక లాస్ట్ 4-5 years అని చెప్పచ్చు అనమాట. సపరేట్ స్టేట్ అయినా ఫస్ట్ ఇయర్ కూడా మనమేం అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చూడలేదు. సెకండ్ టర్మ్లో కదా మనం ఎక్కువ ప్రోగ్రెస్ చూసాము. సో కాబట్టి 100% ఏంటంటే 5 ఏళ్లలో పూర్తి చేస్తాము, 10 ఏళ్లలో పూర్తి చేస్తాము అంటే వెల్ అండ్ ఫైన్. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న మనకున్న సిస్టమ్స్కి చేయగలుగుతారేమో. కానీ ఈ రకమైన అంటే హైదరాబాద్ వర్సెస్ అమరావతి లాగా అయితే కంపారిజన్ చేయలేము. టైం పడుతుంది, 100% టైం పడుతుంది. ఎందుకంటే ఏదైనా కింద నుంచే తీసుకురావాలి కాబట్టి ఇప్పుడు వర్సెస్ ఇప్పుడు మాత్రం నో కంపారిజన్ ఎట్ ఆల్. హైదరాబాద్ ఈజ్ హైదరాబాద్, అమరావతి ఈజ్ అమరావతి, ఆంధ్ర ఈజ్ ఆంధ్ర, తెలంగాణ ఈజ్ తెలంగాణ. దెర్ ఈజ్ నో సచ్ లైక్ ఇంకొక 2 ఏళ్లలో మనం సింగపూర్ లాంటి గ్రోత్ అక్కడ కనపడిపోతుంది అనే దానికి లేదనమాట. ఫస్ట్ 30 monthsలో వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ చేస్తారు 100% అవుతుంది, అవ్వదు అనే స్కోప్ లేదు. కానీ ఉన్న టర్మ్ 5 years. ఈ 5 years టర్మ్లో వాళ్ళు దేని మీద ఫోకస్ చేసి ఎంత ప్రోగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తారు. ముందే ఎంప్లాయ్మెంట్ పెరగాలి కదండి. ఎంప్లాయ్మెంట్ అంతమంది, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే వెన్ దెర్ ఈజ్ అ షిఫ్ట్ ఆఫ్ గవర్నమెంట్ జరిగినప్పుడు 3 lakh చేంజ్ గ్యాస్ కనెక్షన్స్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాయి. దిస్ ఇస్ ఫ్రమ్ ఏ రిపోర్ట్ అనమాట.
సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ పీపుల్ అక్కడికి వెళ్ళాలి అంటే ఎందుకు ఇక్కడికి వచ్చేసారు? ఎంప్లాయ్మెంట్, బెటర్ ఆపర్చునిటీస్. అందుకని ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మనకు చెప్పుకోదగింది పెద్దగా ఉన్న కంపెనీ ఉంది, కియా ఒకటి ఉంది. సో అన్ని ఇండస్ట్రీస్ రావాలి కదా, ఐటీ ఇండస్ట్రీస్ రావాలి, కమ్యూనికేషన్ సెక్టార్స్ పెరగాలి, ఎంఎస్ఎంఈస్, అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రా పెరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు హైదరాబాద్లో 4 జోన్లు తీసుకున్నట్టు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అంటే వెస్ట్ వచ్చేసి ఐటీ కంపెనీస్కి అయితే బాగా పేరుంది. సో ఇట్లా వెస్ట్ జోన్ లాగా అటు సైడ్ ఎక్కడ డెవలప్ అవుతుంది అమరావతి చుట్టుపక్కల అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీరు మాస్టర్ ప్లాన్ చక్కగా వాళ్ళు 9 డిస్ట్రిక్ట్స్తో మంచి ప్లాన్ చేస్తున్నారు కదండి. మనం చూసుకున్నట్లయితే మనకు అమరావతి ఇస్ ద కోర్ పార్ట్ అనమాట. ఆ రేడియస్ నుంచి దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఏరియాస్ లైక్ ఇంతకుముందు విజయవాడ అసలు అది సూటబుల్ ప్లేసే కాదు అన్నారు, కానీ విజయవాడ ఆల్సో కమ్స్ అండర్ ద కోర్ పార్ట్ ఆఫ్ ఆర్ సీడ్ క్యాపిటల్ అనమాట. సో విజయవాడ తర్వాత ఇబ్రహీంపట్నము ఆర్ ఈశాన్యం వైపు ఆల్ దట్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే ఈచ్ డిస్ట్రిక్ట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ ఆఫ్ గ్రోత్ అనమాట. సో కాబట్టి రెసిడెన్షియల్ అంటే ఇప్పుడు వీళ్ళు జోన్స్గా డివైడ్ చేశారు కదా, 9 జోన్స్గా డివైడ్ చేశారు కదా, ఆ జోన్స్కి అనుగుణంగా ఆ మండలాలు ఎలా ప్రోగ్రెస్ అవుతాయి అనే దాన్ని బట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఒక యూనిఫార్మిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడ? ఓన్లీ టువర్డ్స్ కోర్ పార్ట్ ఆఫ్ ద సిటీ, అంటే టువర్డ్స్ విజయవాడ హైవే తీసుకుంటే, ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ నియరెస్ట్ స్పేస్. గన్నవరం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఎయిర్పోర్ట్కి కూడా జాతీయ స్థాయి తీసుకురావాలి అన్న ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ ముందు జరుగుతాయి కాబట్టి సెంట్రిక్ అంటే వెస్ట్ అయితే మనం ఎలా అయితే చూసామో ఇక్కడ, అలా కోర్ నుంచి విజయవాడ హైవే టువర్డ్స్ బిఫోర్ వరకు కూడా ఎక్కువ ప్రోగ్రెస్ చూడగలుగుతాం. ఏది? విత్ ఇన్ 2 ఇయర్స్లో. ఇంకా రేడియల్గా ఎలొకేషన్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడుంది, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పిన్ పాయింట్ చేసుకుంటారు కదండి, అక్కడ ఎక్కడెక్కడ ఎలొకేషన్స్ ఇవ్వాలి, సెజ్జులు ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ చూసుకునే దాన్ని బట్టి డెవలప్మెంట్ అనేది ప్రోగ్రెసివ్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి టైం అంటారు ఇది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఎమోషన్తో కూడుకొని ఇన్వెస్ట్ చేయాలి అంటే కంపారిజన్ ఏమీ లేకుండా, అంటే రేట్తో, అంటే నాకు ఇక్కడ 45,000 పడుతుంది కదా గజము, నాకు అదే 45,000తో నేను హైదరాబాద్కి వెళ్తే మంచి హెచ్ఎండిఏ విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కదా, ఈ కంపారిజన్స్ ఏమీ లేకుండా, లేదు నేను కొనాలి ఇది నా రాష్ట్రం అన్న పాజిటివ్ ఇండెక్స్ ఉంటే కొనుక్కోగలిగిన వాళ్ళు 100% కొనుక్కోండి. బట్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని అయితే అనలేం. అంటే అమరావతి కదా, అమరావతి చుట్టుపక్కల ఎక్కడైనా సరే అంటే మనము క్యుములేటివ్గా అమరావతి అనే మనం మాట్లాడుకోవటం లేదు కదా, ఆంధ్రాలో జరుగుతున్న సినారియో సెంట్రిక్గా అమరావతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఎందుకంటే మనం ఇక్కడ హైదరాబాద్లో అప్లై చేసిన ఫార్ములానే అండి, ఎంతమంది అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి? మ్యాక్సిమం. కాకపోతే 100% ఎన్ఆర్ఐస్ ఇప్పుడు డైవర్సిఫై అయితే చేసుకుంటారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని, 100% ఒక రకంగా ఆపర్చునిటీ చూద్దాం అక్కడ కూడా అని అయితే చూస్తారు. బట్ దాన్ని మనం ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అనలేము. వైజాగ్ ఎలా ఉంది మేడం పరిస్థితి? వైజాగ్ని మనం మాట్లాడుకున్నట్టు అమరావతినేమో రాజకీయ రాజధానిగా, వైజాగ్నేమో ఆర్థిక రాజధానిగా అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో వైజాగ్ హ్యాస్ సీ ఉండడం వల్ల ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇండస్ట్రీస్ బాగా పెరుగుతాయి. మోస్ట్ ఆఫ్ ద సిటీస్ లైక్ దట్. కాబట్టి ఆల్రెడీ వైజాగ్లో రియల్ ఎస్టేట్ విపరీతంగానే జరుగుతూ ఉంటుంది. విజయవాడ తీసుకున్నా, వైజాగ్ తీసుకున్నా, కాకినాడ తీసుకున్నా, తిరుపతి తీసుకున్నా అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్నీ నడుస్తూనే ఉంటాయి అన్నమాట. బట్ కాకపోతే అక్కడ కూడా వైజాగ్లో కూడా అంటే ల్యాండ్ బ్యాంక్ అలొకేటెడ్ టు సర్టెన్ కైండ్ ఆఫ్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత రెసిడెన్షియల్ సపోర్ట్కి ఎంకరేజ్మెంట్ ఉన్నాయి, ఎంత కమర్షియల్కి ఉన్నాయి యూటిలైజేషన్కి అనే దాన్ని బట్టి 10 to 15% దట్ ఈస్ ఎ బెటర్ మార్కెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి హైదరాబాద్కి వచ్చేద్దాం. హైదరాబాద్ మార్కెట్ కొంచెం డల్గా ఉందని చెప్పి ఓ ప్రచారం నడుస్తుంది, అది ప్రచారమేనా నిజంగానే మార్కెట్ డల్గా ఉంది? డల్గా 100% ఉందండి. ఎందుకంటే ఇది 1 year అయిపోయింది. లాస్ట్ డిసెంబర్ నుంచి తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి డల్గా 100% ఉంది. ఎందుకంటే ఏవైతే హయ్యర్ ద ప్రైజెస్, ఎందుకంటే మీకు తెలుసు వెస్ట్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయో. ఒక నారోడ్కో ఒక సర్వే ప్రకారము మనకు 2015 నుంచి 2023 వరకు దెర్ ఈజ్ ఆల్మోస్ట్
ఇంక్రీజ్ ఆఫ్ మోర్ దాన్ 30% దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ అనమాట. సో ఇంత ప్రైజ్ అండ్ ఆల్సో 10x ప్రాఫిట్స్ చూశారు. సో విచ్ ఈజ్ లైక్ వెరీ అప్పర్ ద స్కేల్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఏమైపోయింది అంటే ఒక డైరెక్షన్లో టు చూజ్ ఎ ప్లాట్, టు చూజ్ ఎ కమర్షియల్ ప్రాపర్టీ, టు చూజ్ ఎ విల్లా ఒక సామాన్యుడికి అందుబాటు ధరలో లేకుండా అయిపోయింది. సో 100% ఇప్పుడు అక్కడ జరుగుతున్న సినారియో, ఆంధ్రాలో జరుగుతున్న సినారియో దాని ప్రకారము కంపారిటేటివ్గా మాట్లాడుకుంటే ప్రైస్ కరెక్షన్ ఇక్కడ జరుగుతుంది. అండ్ ఎందుకు రియల్ ఎస్టేట్ ఇక్కడ కామ్గా డల్గా ఎందుకు ఉంది అంటే కారణం బికాజ్ ఆఫ్ ద హయ్యర్ ప్రైస్, ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఏవైతే చిన్న బడ్జెట్స్లో ఉన్నాయో, లెస్ దాన్ 10,000లో ఉన్నాయో, అఫోర్డబుల్గా ఉన్నాయో, హెచ్ఎండిఏలో కూడా లెస్ దాన్ 20,000, డిటీసీపీ లిమిట్స్లో లెస్ దాన్ 10,000, అవన్నీ సేఫర్గానే ఉన్నాయి. ఎందుకంటే అది సేఫర్ గేమ్ కదా. ఇట్స్ నాట్, ద గేమ్ ఈజ్ నాట్ విత్ క్రోర్స్, ద గేమ్ ఈజ్ విత్ మినిమం అమౌంట్స్. కాబట్టి అలాంటి లేఅవుట్స్ ఇంపాక్ట్ అవ్వలేదు. అలాంటి ఇప్పుడు ఫ్లాట్స్లలో కూడా తీసుకుంటే లెస్ దాన్ 1 crore 50 lakhs ఉన్నవి కూడా ఇంపాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇల్లు అనేది ఎమోషన్. ఈరోజు నాకు డబ్బులు వచ్చాయనుకోండి, నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటా. రేపు మీకు ఆ రోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయా అనేది ఎవరు ఆలోచించరు. వాళ్ళకి అప్పుడున్న బ్యాంక్ అప్రూవల్స్ని బట్టి వాటిని బట్టి ముందుకెళ్తారు. కాబట్టి హయ్యర్ ద ప్రైజెస్, ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో అబౌవ్ 10,000 నుంచి 13,000, 15,000 per square feet ఉన్నవైతే 100% ఇంపాక్ట్ అయ్యాయి. ఏవైతే 5 to 6 మధ్యలో ఉన్నాయో అవి దే ఆర్ ఓకే. బుకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కావాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు, ప్లాట్ కావాలన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ కమర్షియల్ స్పేసెస్కి మాత్రం డిమాండ్ అయితే తగ్గలేదు, అవి అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కానీ కమర్షియల్ స్పేసెస్ అంటే అవి కంపెనీస్కి సంబంధించినవి కాబట్టి అవి ఒక రెగ్యులర్ సెక్టార్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు. సో రెగ్యులర్ పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో వాళ్ళకి మాత్రం హయ్యర్ ద ప్రైస్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలంటే వాళ్ళకి అది ఆప్షన్లో లేకుండే. కొన్ని మున్సిపాలిటీని ఇక్కడ హెచ్ఎండిలో కలుపుతున్నారని చెప్పి విన్నాం. యా, ఎంతవరకు అది ప్లస్ ఎవరికి మైనస్ ఎవరికి, ఎంతవరకు దీన్ని అంటే మనం యాక్చువల్గా లక్ష్మణ్ గారు మనం దీని గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు మీరు చాలా ఇన్ఫర్మేషన్స్ అన్ని అదర్ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ప్రొజెక్ట్ చేశారు. వెన్ రేవంత్ రెడ్డి గారు కరెంట్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన మాస్టర్ ప్లాన్ గురించి చెప్పారు మీకు. మనకు 2050 మాస్టర్ ప్లాన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద హెచ్ఎండిఏ లిమిట్స్, ఇవన్నీ చెప్పినప్పుడు మనం అనుకున్నాం కొన్ని ప్రాంతాలు ఖచ్చితంగా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది అనేది. బట్ దానికంటూ ప్లాన్ రావాలి. లాస్ట్ టైం మనకి ఎట్లయితే 111 జీవో జస్ట్ చెప్పి ప్లాన్ లేకపోవడం వల్ల ఎలా అయితే అది ఒక మిస్నామర్ లాగా సరిగ్గా వెళ్ళలేదు, లైక్ ల్యాండ్ యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లాగా, ఇక్కడ కూడా ఏంటంటే చెప్పిన దానికి ఒక మ్యాప్ ఇచ్చి ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ హెచ్ఎండిఏలోకి కలుపుకోగలుగుతారు, ఏ ఏరియాస్ వస్తాయనేది మనకు ఒక అవగాహనలోకి వచ్చింది అంటే దెన్ డెఫినెట్లీ ఇంకా సిటీ వైడర్ ద స్కోప్లోకి వెళ్తుంది అనమాట. ఒక 11 సిటీలు డెవలప్ చేస్తారని చెప్పి అన్నారు మేడం. అంటే 11 సిటీస్ అంటే సిటీకి యాక్చువల్గా మనకి అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో సిటీ అంతా విస్తరించింది. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు ఇంకా సిటీలో కాకుండా బయట నుంచి బయటనే ఆ ప్రాంతం స్మాల్ శాటిలైట్ టౌన్షిప్స్, అదే అండి. దీనికంటూ వీళ్ళు ఆ లిమిట్, ఇప్పుడు మనకు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఉంది, ఈ మాస్టర్ ప్లాన్ని సూపర్ ఇంపోజ్ చేసుకొని ఏ ఏరియాస్ అట్లా, ఇప్పుడు ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్కి మనం తీసుకుంటే దేర్ ఆర్ సర్టెన్ 111 జీవో ఏరియాస్ కూడా ఉన్నాయి కదా. సో అవి మరి కలుపుకుంటారా హెచ్ఎండిఏ పరిధిలోకి? ఇవన్నీ మనకు తెలియాలి. కాబట్టి ఆ ప్లాన్ని కూడా మనకు ప్రజెంట్ చేయగలిగితే దెన్ మనం అప్పుడు ఒక కంక్లూజన్లోకి వచ్చి ఓకే ఈ ఏరియాలో ఇంత వర్కౌట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు, లేదా ఇది నా సెకండరీ హోమ్కి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మనం ఆలోచించవచ్చు. బట్ మనకి ఇంకా అలాంటి ఒక క్లారిటీ మనకు వి డిడ్ంట్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ ద ఆథరైజ్డ్ సోర్స్ నుంచి మనకు రాలేదు కదా. సాధారణంగా రియల్ ఎస్టేట్ వర్గాలు ఎలాంటి చర్చ నడుస్తుంది మేడం బేసిక్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వర్సెస్ నడుస్తుంది, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ నడుస్తుంది. సో అందరూ చెప్తున్నది ఏంటంటే పీపుల్ ఆర్ లైక్ వెయిట్ అండ్ వాచ్ లాగా ఉన్నారు అంతే, సెంట్రల్లో మనకేం చేంజ్ రాలేదు. సో ఇక్కడ ఓన్లీ స్టేట్స్లో మార్పులు వచ్చాయి కాబట్టి 100% పీపుల్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారంటే హైదరాబాద్ను అయితే బీట్ చేయలేం, మనం సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ స్టేజ్లో మనం ఉన్నాం.
ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్స్, ఇండస్ట్రీస్, అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో కాబట్టి బీట్ చేయలేరు, కానీ 10-15% ఆఫ్ ప్రైస్ కరెక్షన్ మాత్రం 100% జరుగుతుంది. అది ఒక రకంగా ఇండస్ట్రీకి మంచిదే. కానీ ఎవరు అయితే అంటే బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా నిరుత్సాహపడకుండా మంచి మీకున్న ప్రోడక్ట్ని అఫోర్డబుల్ సెగ్మెంట్స్లోకి తీసుకొచ్చి మంచిగా ప్రొజెక్ట్ చేయగలిగితే మార్కెట్ ఆల్వేస్ పికప్ అవుతుంది. ఈ టైము సెల్లర్కి బెస్ట్ టైమా, బయ్యర్కి బెస్ట్ టైమా? నేను మీకు హయ్యర్ ద ప్రైజెస్లో ఉన్నాయని చెప్పాను చూడండి, అవి కరెక్ట్ అవుతాయి కాబట్టి బయ్యర్స్ మార్కెటే 100%గా. చిన్న చిన్న గేమ్స్లలో చిన్న ప్రైజెస్లో అఫోర్డబిలిటీ సెక్టార్లో ఉన్నప్పుడు, ఆర్గానిక్గా ఉన్నప్పుడు ప్రాబ్లం రాదండి. ఇప్పుడు 6,000 రూపాయలని నేను 13,000 కొంటున్నాను చూడండి, అక్కడ కరెక్షన్ జరుగుతుంది. 100% 10-15% జరుగుతుంది. సో అలాంటి డీల్స్ని గ్రాప్ చేయండి. ఇన్వెస్టర్స్కి చెప్పేది కూడా అదే. అలాంటి డీల్స్ గ్రాప్ చేసినప్పుడు 100% అది వైజ్ చాయిస్ అవుతుంది. కొత్తగా విజయవాడ హైవేకి మంచి డిమాండ్ ఉంది అంటున్నారు. అవునండి. ఏంటి, ఎందుకు? అంటే బికాస్ కనెక్టింగ్ కదా. నేను మీకు మనం ఏంటంటే ఎండ్కి వెళ్తే అవతల నెక్స్ట్ డెవలప్డ్ అయ్యే ప్లేస్ ఏంటి, ఎండ్కి వెళ్తే నెక్స్ట్ ఏమొస్తుంది అనేది మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనకు అక్కడ ఈ స్టేట్కి ఆ స్టేట్, లేదా ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఎంత ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది, బిజినెస్ ఆ 2 హైవేస్ మధ్య ఎంత విగరస్గా జరుగుతూ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎండ్కి వెళ్తే ఏం డెవలప్ అయ్యే స్టేట్ ఉంది అనే దాన్ని బట్టి మనకు చూస్తాం, లైక్ ఆ హైవే బేస్ చేసుకొని మాట్లాడుకుంటే. అలాగే విజయవాడ, ఇప్పుడు విజయవాడ అంటే మనకు క్యాపిటల్కి దగ్గరగా ఉండే ప్లేస్ కాబట్టి 100% విజయవాడ హైవే ఖచ్చితంగా ఫ్లరిష్ అవుతుంది అనేది ఒక ఎక్స్పర్టీ ట్రెండ్ టు టెల్ అండ్ ఇన్ఫార్మ్ టు ద పీపుల్ ఆ ఏరియా. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ కనెక్టింగ్ హైవే టు అమరావతి కదా మనకు. సో 100% ఆ ఏరియా ఖచ్చితంగా పెరగాలి. ఎందుకంటే అటు సైడ్ నుంచి ఎవరైనా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇటు సైడ్కి వస్తున్నా, ఈవెన్ పొలిటికల్ పీపుల్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నా అక్కడికి ఇక్కడికి, రోడ్స్ అయితే బాగుంటాయి కదా. ఆ రోడ్స్ మొదలు పెట్టారు అంటే రైట్ అండ్ లెఫ్ట్ కంపెనీస్, ఎలొకేషన్స్, డెవలప్మెంట్స్, ఆటోమేటిక్గా ఆ బజ్ అనేది క్రియేట్ అవుతుంది. మీకున్న సమాచారం ప్రకారం గన్నవరం అటు సైడ్ ఎలా ఉంది మేడం? అంటే అదే అండి, యాజ్ ఇట్ ఈస్ ఫ్లయింగ్ జోన్స్ ఉంటాయి. ఈ మ్యాప్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో సిఆర్డిఏ ప్లాన్ ప్రకారం ఏదైతే మ్యాప్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్స్కి ఇంకా మాస్టర్ ప్లాన్ మొత్తం రెడీ అయిపోయి గన్నవరం ఆ చుట్టుపక్కల ఏరియాస్ అంతా, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్లయింగ్ జోన్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు తుళ్ళూరు అనే ప్లేస్ అంటారు, లైక్ మన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఏరియాస్ అలొకేటెడ్ టు సర్టెన్ బ్లాక్స్ అట్లా ఉన్నాయి కదా. అలాగా ఈ ఏరియాలో నాకు తెలిసి మేబీ సమ్ ఏరోస్పేస్ లాంటి వాటికి స్కోప్ ఇస్తారేమో. సో అప్పుడు ఎంప్లాయ్మెంట్ అంటే కొంచెం మోడ్రన్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనుకుంటా 100%. అంటే భవిష్యత్తు అమరావతిని ఊహించుకుంటే ఎలా ఉంటుంది అనుకుంటారు ఒక 10 years తర్వాత? అమరావతి ఇంకో సింగపూరు ఇంకా అలా చెప్పేదానికంటే అండి, ఇప్పుడున్న స్టెబిలిటీకి అనుగుణంగా 5 years టర్మే కదండి ఉండేది. ఇందులో వాళ్ళు దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ అడ్మినిస్ట్రేషన్, దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ హౌ మనీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అట్రాక్ట్ చేయగలుగుతారు, పెద్ద కంపెనీస్ చెప్పుకోదగిన కంపెనీస్ ఏమేమి వస్తాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు కదా మేడం 100% అండి. ఇప్పుడు మీరు నేను వారానికి ఒకసారి కమ్యూనికేట్ అవుతూ ఉంటే ఏమేమి నడుస్తున్నాయో తెలుస్తుంది. ఒక 6 నెలలు అయితే అసలు ఏం నడుస్తుంది తెలియదు కదా. ఓ సంవత్సరం అయితే, 5 ఏళ్ళు అయితే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఇప్పటికే చాలా నష్టపోయాం మనం అమరావతి విషయంలో, రాష్ట్ర రాజధాని విషయంలో. కానీ ఇప్పటికి ఈసారి అలాంటి నష్టపోకుండా ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు. అంటే అక్కడ ఉన్న 29 గ్రామాల ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు అమరావతి రాజధానిగా ఉండాలి, భవిష్యత్తులో ఒక మంచి సిటీగా డెవలప్ అవ్వాలి, ఆర్థిక రాజధానిగా మనకి అది 100% అమరావతి రాజధానిగా ఉంటుంది అనేది హానరబుల్ సీఎం గారు అనౌన్స్ చేశారు.
కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అక్కడ పెరగడానికి ఏంటి స్కోప్ అనేది కూడా వాళ్ళు క్రియేట్ చేసి చూపించాలి కదా. ఇప్పుడు మా ఏరియాకి రండి, వస్తే మీకు వాటర్ ఇలా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఇలా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఇలా ఉంటుంది, ఇలాంటి కొన్ని ఆఫర్స్ కూడా మన గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ అది అంటే మనం చాలా ఎర్లీగా ఉన్నాం కాబట్టి. బట్ ఆయన అక్కడ చంద్రబాబు నాయుడు గారు 100% ఈజ్ ఎ విషనరీ లీడర్, దెర్ ఈజ్ నో పాయింట్. బట్ ద పాయింట్ ఏంటంటే ఇప్పుడుకున్న ఛాలెంజెస్, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ కొన్ని ముంబైలో సెటిల్ అయిపోయారు, హైదరాబాద్లో మనకు మైక్రోసాఫ్ట్ ఉంది, అమెజాన్ ఉంది, విప్రో ఉంది, గూగుల్ ఉంది, డెలాయిట్ ఉంది, యు నేమ్ ఎనీ బిగ్గర్ కంపెనీ అట్లీస్ట్ వాళ్ళ ఆపరేషన్స్ ఆఫీస్ అయినా మన హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఎలా చూస్ చేసుకుంటారు, ఎలా వెళ్ళగలుగుతారు, ఎలా వస్తాయి అనే దాన్ని బట్టి కదా ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన 100% ఇంకో మైక్రోసాఫ్ట్ని అక్కడ పెట్టించగలుగుతారు, ఇంకో డిలైట్ని అక్కడ పెట్టించగలుగుతారు, ఇంకో హైటెక్ సిటీని పెట్టించగలుగుతారు. బట్ దెర్ ఈస్ నో కంపారిజన్ విత్ ఎనీ సిటీ. అది ఇంకొక న్యూ సిటీగా ఎవాల్వ్ అవ్వాల్సిందే అంతే. అదైతే ఎస్ అయి ఉండొచ్చు. సో అది ఏమవుతుంది, ఇప్పుడు మనకు హైదరాబాద్ అంటే మనకేం గుర్తొస్తుంది, ఐటీ గుర్తొస్తుంది. ఆ ముంబై అనుకుంటే మనకేం గుర్తొస్తుంది, సమ్ ఇండస్ట్రీ సెక్టార్స్ గుర్తొస్తాయి, సీ పోర్ట్ గుర్తొస్తుంది. అట్లా మన ఆంధ్రాలో అమరావతి అనే కాకుండా 360 degrees ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేనికి పెట్టింది పేరులాగా ఆయన ఫోకస్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సో చాలా బిగ్గెస్ట్ కంపెనీస్ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. అటు ఏమైనా కొన్ని షిఫ్ట్ అయ్యే అవకాశం లేదా ఇక్కడి నుంచి విస్తరించే అవకాశం? అదే అంటున్నానండి. ఇప్పుడు మనకు హైదరాబాద్కిను ఆంధ్రాకి పెద్ద అంటే మనం ప్రాక్టికల్గానే మాట్లాడుకుందాం. 100% వెరీ పాజిటివ్ టువర్డ్స్ ఆంధ్ర అండ్ ద డెవలప్మెంట్స్. బట్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ అన్నీ కూడా ఓనర్స్ ఇక్కడ ఉండరు కదా, ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు. వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఫ్లై చేస్తే 30-45 minutes డిస్టెన్స్. సో కార్లలో వెళ్ళినా 4-5 hours విజయవాడ రీచ్ అవ్వచ్చు, వైజాగ్ 8 hours రీచ్ అవ్వచ్చు. సో ఇంత తక్కువ స్పాన్లో ఏ కంపెనీ అక్కడికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది? ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఉన్నారు కదా. సో అక్కడ ఫ్రెషర్స్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి కంపెనీస్ అక్కడ వస్తే ఫస్ట్ బాగుంటుంది, ఏ సెక్టార్ డెవలప్ అయితే బాగుంటుంది, ఐటీ సెక్టార్ డెవలప్ అవ్వాలా, హాస్పిటాలిటీ డెవలప్ అవ్వాలా, ఏం డెవలప్ అవ్వాలి అనేది వాళ్ళు ఆలోచించుకొని ఖచ్చితంగా వీళ్ళు అప్రోచ్ అవుతారు. బిజినెస్ టైకూన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవుతారు. అమరావతి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇటుపక్క గుంటూరు, ఈ మూడు ఒక పెద్ద సిటీగా విస్తరించిపోతున్నాయి. 100% విస్తరిస్తాయండి. బట్ ఇవన్నీ అంటే ల్యాండ్ ఆల్రెడీ ఉంది కదా, ఇది స్ప్రెడ్ అయ్యేటప్పుడు ల్యాండ్ పెరిగితే సరిపోదు కదా, ల్యాండ్ మీద కంపెనీలు రావాలి, హోటల్స్ రావాలి, పెద్ద పెద్ద మాల్స్ రావాలి, సూపర్ మార్కెట్స్ రావాలి. అది అప్పుడు కదా అది సిటీ అవుతాం. Tier 2, Tier 3 సిటీ, మెట్రో ఆర్ కాస్మోపాలిటన్ సిటీ 100%. సో విస్తరిస్తాయి, అవుతాయి, అవ్వాలి కూడా. అప్పుడే దేర్ షుడ్ బి పీపుల్ చూసేటప్పుడు 2 స్టేట్స్ని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి తీసుకుంటే సింగిల్ ఎజెండా టు ఇన్వెస్ట్ టువర్డ్స్ హైదరాబాదే కదా అందరికీ ఉంది. కానీ ఎందుకు మేడం అమరావతి ఒక కళల రాజధాని, ప్రజా రాజధానిగా నిర్మిస్తున్న టైంలో ఒక రియల్ ఎస్టేట్గా మార్చేశారు కొంతమంది దాన్ని. అంటే కేవలం రాజధాని కోసమే, రాజధాని ప్రాంత అభివృద్ధి కోసమే, రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చెప్పి కూడా 34,000 ఎకరాలు రైతులు అయితే ఇచ్చారు అక్కడ. అది రియల్ ఎస్టేట్ని దృష్టిలో పెట్టుకైతే ఇవ్వలేదు. 100% ఎందుకు ఇవ్వలేదంటే అసలు రాజధాని అనౌన్స్ చేయకముందే వాళ్ళకి భూములు విపరీతమైన రేట్లు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే విజయవాడకి కేవలం అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, గుంటూరు వచ్చేసి ఒక 30 కిలోమీటర్ల దూరంలో, మధ్యలో ఎయిర్పోర్ట్ దగ్గరే. ఎప్పటి నుంచో భూముల రేట్లు ఉన్నాయి. కానీ కేవలం రియల్ ఎస్టేట్ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్గా మార్చేసే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారని చెప్పి వినిపిస్తుంది. రియల్ ఎస్టేట్ ఒకరు పనిగట్టుకొని ఏం చేయాల్సిన అవసరం ఎక్కడైనా. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఎవరి దగ్గర ఉంటుంది? ఏదో గవర్నమెంట్ అండర్లో అయినా ఉంటుంది, లేదా ప్రైవేట్ ఓనర్ దగ్గర అయినా ఉంటుంది. అక్కడ నేను వెళ్ళి ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కొన్నాను అనుకోండి, ఆబ్వియస్లీ ఆ ప్రైస్ అనేది అక్కడ ఒక ఇండస్ట్రీ వస్తుంది, సప్లై 100% అంతే సప్లై ఉంటుంది కాబట్టి అంతే అంతే. సరే, ఎన్ఆర్ఐలు కూడా మీరు ఫస్ట్ ప్రస్తావించారు. చాలా మంది లాస్ట్ టైం మన ఎలక్షన్లో ఓటు వేయడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి
తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అవునండి. కానీ వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం, ఉమ్, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాముల కోసం చాలామంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఆంధ్ర వైపు చూస్తున్నారు. ఉమ్, అక్కడ డెవలప్మెంట్కి వాళ్ళ వంతుగా ఉమ్, వాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్ కావచ్చు, ఉమ్, ఉమ్, కొన్ని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఉమ్. దానికి సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా విన్నాం. ఎంతవరకు ఇది 100% వాస్తవమే అండి. ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్ అక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు కూడా చూసుకుంటే మన కూటమిలో గెలిచిన వాళ్ళలో దెర్ ఆర్ సో మెనీ, అంటే పెమ్మసాని చంద్రశేఖరరావు వీళ్ళందరూ అక్కడ ఉండి ఎస్టాబ్లిష్ అయ్యి వచ్చి ప్యాషన్తో ఇక్కడ వచ్చి విన్ అయిన వాళ్ళే. అలాగే కొంతమంది బిజినెస్ పీపుల్ కావచ్చు, మేము ఇక్కడ వచ్చి కంపెనీ పెడతాము అని కూడా 100% అప్రోచ్ అవుతారు. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ అనే లీడర్ మీద ఉన్న నమ్మకము. మన రాష్ట్రంలో మనం కూడా ఎవరికైనా ఏదో ఒకటి చేయగలగాలి. మన సొంత విలేజ్ కావచ్చు, ఎక్కడో దగ్గర కావచ్చు. 100% ఎయిదర్ వాళ్ళకి బిజినెస్లు ఉంటే వాటిని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇండివిజువల్ పర్సన్స్ అయితే ప్లాట్లు కొనడానికో ఇల్లు కొనడానికో 100% వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళైతే చేస్తారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. 100% ప్లస్ పాయింటే కదండి. ఒక్కసారి అమరావతిని కాదు మేడం, టోటల్గా ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల రేట్లు పెరిగాయి అంటున్నారు. అంతవరకు తిరుపతి, నెల్లూరు, 100% పెరిగాయండి. ఈస్ట్ వెస్ట్, వైజాగ్ అన్ని చోట్ల పెరిగాయి. ఎక్కడ మనం పాజిటివ్ వైపు కనపడుతుంది. 100% పెరిగాయి. ఎందుకంటే డిస్కంటిన్యూషన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ముందుకెళ్తాయి కాబట్టి. కొన్ని ఇప్పుడు తిరుపతి సైడ్ తీసుకుంటే ఐఐటీస్ కావచ్చు, లేకపోతే కొన్ని ఫ్యాక్టరీస్ ఏవైతే పర్మిషన్స్ మధ్యలో డిస్కంటిన్యూ ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ పుంజుకుంటాయన్న ఒక ధైర్యంతో అన్ని చోట్ల అయితే అక్కడ ప్రైజెస్ అనేవి పెరిగాయి. కానీ ఆంధ్ర మొత్తం ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే కొంత పాజిటివ్ వైపు కనపడుతుంది ఇంకా ఫ్యూచర్ మొత్తం అని చెప్పి వినిపిస్తుంది. 5 years కదండి. 5 years తర్వాత మళ్ళీ ఇంకో 5 years కదా. అప్పుడు 10 years టైం స్పాన్ లో అప్పుడు సెకండ్ క్వార్టర్ లో చూడగలుగుతాం మనం. ఈ 5 years లో కరెక్షన్ జరిగితే 10 years మనం ఇప్పటికే నష్టపోయాము. 10 years లో ఫస్ట్ ఇయర్ సీఎం గారే ఉన్నారు. టైం పట్టింది కొంచెం. సెకండ్ టైం ఏమో కోవిడ్ కావచ్చు, లేదంటే ఆ తర్వాత తీసుకున్న గవర్నమెంట్ నిర్ణయాలు, కొంత పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 10 years అయితే డోకా లేదు. 100% స్టేబుల్ గవర్నమెంట్ గా ఉంటే ఖచ్చితంగా 100% ప్రోగ్రెస్ అవుతుంది. 100% మనం మీరు అన్న ఒక విజన్ ఉన్న లీడర్ కావాలనుకున్నారు కాబట్టి ఆ విజన్ ఉన్న లీడర్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, ఎగ్జాంపుల్ సైబరాబాద్ సిటీ కావచ్చు, ఐటెక్ సిటీ కావచ్చు, వీరంటే మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఆ రోజు రావడం కావచ్చు, ఖచ్చితంగా ఆయన విజనరీ తెలుసు కాబట్టి, ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ గారు ఇన్ని విజనరీ తెలుసు కాబట్టి చాలా వరకు ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అయితే ముందుకు వస్తారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు సంప్రదింపులు జరిపాయి. ఇప్పటికే మాట్లాడడం అంటే వచ్చి 15 రోజులు కూడా కాలేదు ఇంకా. ఈలోపే అంటే ఆల్రెడీ ఉన్న కనెక్షన్స్ తో ఒక రివోక్ అయితే చేస్తారు కదా. కానీ ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా తక్కువ టైంలోనే ఇదంతా డెవలప్మెంట్ జరిగిపోతుంది. 30 months అండి మినిమం. ఫస్ట్ ఫేజ్ మనం 30 months లో చేయాలి అని అనుకుంటున్నారు. బట్ లెట్స్ సీ. మనం ఎప్పుడైనా సరే ఏంటంటే ఈక్వల్గా, అంటే ఒక పక్కి అని కాకుండా ఈక్వల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి అన్ని కరెక్షన్స్ అయ్యి విద్య, వ్యాపారం, ఆరోగ్యం అన్ని సెక్టార్స్ పుంజుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీరు అన్నట్టు సిరుల కొన్ని ప్రాంతాలు మనం వెళ్ళినప్పుడు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఒకప్పుడు ఎకరం ఒక 50 లక్షలు 20 లక్షలు ఉన్నా కానీ చాలా మంది చాలా ఎక్కువ రేటుని కొనలేదు. తర్వాత ఈ రోజు ఒకసారి అటు సైడ్ వెళ్తే చాలా మంది ఆ రోజు ఎవరైతే ఎక్కువ రేటుని కొనలేదో చాలా మంది బాధపడేయాలి, ఎందుకంటే 100 కోట్లకి వెళ్ళిపోయారు. సో అమరావతిలో కూడా ఇప్పుడే తీసుకున్నారంటే మంచి టైం ఇది. తక్కువ ప్రైజ్లోకి వస్తున్నాయి. ఏదో ఒక రూపంలో అక్కడ ఒక ఇండస్ట్రీ, చిన్న ఒక ఆఫీస్ పెట్టుకోవాలన్నా కానీ, లేకుంటే కమర్షియల్ బిల్డింగ్ కూడా కట్టుకోవాలన్నా కానీ, స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఏదో రూపంలో అయితే మంచి ఆపర్చునిటీస్ ఇది కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇది మంచి టైం అని చెప్పి చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ సలహా ఏంటి? 100% డైవర్సిఫై చేసుకోండి. కాస్త లాంగ్ టైం అంటే కంపారిజన్ ఉండేటోళ్ళు మాత్రం చేయరండి అక్కడ. హైదరాబాద్ వర్సెస్ అమరావతి అయితే ప్రైజులు కంపేర్ చేసుకుంటే ఇక్కడే వచ్చి కొంటారు. లేదు అని ఇండెక్స్తో, సెంటిమెంట్ ఇండెక్స్తో, ఎమోషనల్ ఇండెక్స్తో వెళ్ళేటోళ్ళు పర్వాలేదు అనుకున్న వాళ్ళైనా కొంటారు. బట్ ప్రైజెస్ వైజ్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఫాస్టెస్ట్ గ్రోత్ ఇప్పుడు అక్కడ కనపడిపోతుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ లేదండి. ఫాస్టెస్ట్ గ్రోత్ ఇప్పుడు అసలు ఫాస్టెస్ట్ గ్రోత్ ఉండదు.
ప్రైజులు ఫాస్ట్గా ఉన్నాయి కానీ గ్రోత్ ఇంకా లేదు. గ్రోత్ రావడానికి మనం చూడ్డానికి సేమ్ ఇక్కడైతే మనం ఎలా అయితే సెకండ్ టర్మ్లో చూసామో అక్కడ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. చూద్దాం, ఏదైనా ఒక 1 year 2 years కానీ పోతాయి కానీ అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏంటి. సో మంచి టైం అయితే కొంతమంది అంటున్నారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. ఇప్పుడు కానీ చేసుకుంటే ఎంతో కొంత కంపారిజన్ మనకి లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అంటే ప్రతి చేయండి. ఒక్కరి కళ మా ప్రాంతంలో ఒక ఇల్లు కావచ్చు, ఒక చిన్న ఒక 100 గజాలు ఎంతో కొంత నాకు ఉందని చెప్పుకునే వాళ్ళు చాలా మంది అయితే అవసరాలకు తగ్గట్టు కొనుక్కున్న కొంతమంది ఉన్నారు. yes. సో ఇవన్నీ మరి కాలమే నిర్ణయిస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. అమరావతి కూడా ఖచ్చితంగా హైదరాబాద్తో పాటు అభివృద్ధి చెందాలి, ఆ ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి, అవునండి, మంచి ఇన్వెస్టర్స్ అడిగి రావాలి, మంచి కంపెనీస్ రావాలి, తప్పకుండా. అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా రావాలి. మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకున్నాం. తప్పకుండా అండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో కంపారిజన్ చేసుకున్నప్పుడు అయితే మాత్రం మీకు ఎక్కడ వైజ్ అనిపిస్తే అక్కడ చేయండి. లేదు మేము ఒక ఎమోషన్ని ఫాలో అవుతాము అనుకుంటే డెఫినెట్గా అది మీకు సోషల్ సెక్యూరిటీకి హెల్ప్ అవుతుందంటే ఏ ప్రదేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ 100% ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.